హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ముందుగా నా ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మినపగారెలు ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి. చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తాయి. చాలామందికి మిక్సీలో వేస్తే గట్టిగా వస్తాయి కదా, నేను ఒక టిప్ చెప్తాను. దానివల్ల చాలా సాఫ్ట్గా అండ్ క్రిస్పీగా వస్తాయి. మనం మిక్సీలో వేసేటప్పుడే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. మినపగుళ్ళు నేను 4 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. వాటర్ అయితే ఏమి యాడ్ చేయలేదు. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మనకి క్రిస్పీగా రావాలంటే నేను 3 అవర్స్ పాటు నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నానండి. ఇట్లా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్లే క్రిస్పీగా వస్తాయి, సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ఇప్పుడు నేను వేసుకుంటున్నాను గారెలు. ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకున్నాను. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చెయ్యి తడి చేసుకుంటున్నానండి. డైరెక్ట్గా చేత్తోనే వేసేస్తాను. ఇదిగోండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం రౌండ్గా చేసుకొని వేసేయడమేనండి. మనకి చేత్తోనే చాలా ఈజీగా వేసేయచ్చు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. నేను అన్నీ ఇట్లానే వేసేసానండి. దీని కాంబినేషన్గా నాటుకోడి కూర కానీ పల్లీ చట్నీ కానీ చాలా బాగుంటుంది. మనం గారెలు వేసేటప్పుడు ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయాలి. హై ఫ్లేమ్లో వేస్తే పైన ఉడుకుతుంది కానీ లోన పిండి పిండిగా ఉంటుందండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇవి ఉడికిపోయాయి. నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను మొత్తం వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు వేడివేడి గారెలు ఒక ప్లేట్లో పెట్టుకొని నాటుకోడి కూరతో సర్వ్ చేసుకుంటే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. మీలో ఎవరికి ఇష్టం? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ బాయ్.